ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇప్పుడు వరకు ఎంత ల్యాండ్ సేకరించారు సిటీలో హైడ్రా పేరుతో? సార్ హైడ్రా పేరు మీద ఏదున్నా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు కబ్జా పెట్టిన భూములు అన్ని తీసేసి ఇప్పుడు నిన్న సూరారంలో ఉన్నది కొంచెం పెద్ద పెద్ద వదిలేస్తుంది హైడ్రా కూడా లేచింది సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మీరు హైడ్రా మీద వర్మ గారి పేరు వచ్చింది మొన్న. సార్ మీకు ఒకటి చెప్తా, ఎవ్వరిని వదిలేదు సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మన పలం రాజు గారిది బిల్డింగ్ కొట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడింది సార్? కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కదా. ఫస్ట్ కొట్టింది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి నాగార్జున గారి కబ్జా ఉన్న నాగార్జున గారు సరెండర్ చేసింది కదా. సరెండర్ అయిన తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా ఏమున్నా సార్ అతని మీద, లేకపోతే నిజంగా ఎన్ కన్వెన్షన్ ఎవ్వరి మీద? నాగార్జున గారు వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి సరెండర్ చేసిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. కొట్టక ముందా కొట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. రెండో ఇన్ని సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ ఒకసారి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన నాగార్జున తెలియదా? అధికారులు ఎప్పుడు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయటం గానీ, లేకపోతే ఇది కబ్జాలో ఉంది, ఇల్లీగల్ గా నడుపుతున్నాను అనేది తెలియదు ఆయనకి? ఇల్లీగల్ గా నడిపింది ఏం లేదు సార్. అక్కడ మీరు ఒక విషయం చూడండి, చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ రోడ్ లో చాలా మంది ఫామ్ హౌస్లు కట్టిండ్రు. అంత పెద్ద వాళ్ళే. ఫస్ట్ అవే కొట్టిండా లేదా ముఖ్యమంత్రి గారు? ఓకే, మీరు చూడండి పలంరాజు గారిది వాళ్ళది అక్కడనే ఉండే, మన కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారిది ఉండే. అట్లాంటి చాలా మంది చెరువుల మొత్తం అన్ని క్లీన్ చేసిన. సరే నేను ఒక మాట చెప్తా, ఆ చెరువులు కూడా కొడితే రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి చెప్పండి మీరు? అంటే మన చెరువులో మనం కాపాడుకోవడం తప్ప అని మీరు చెప్పండి. దాంట్లో ఇప్పుడు మన చెరువులలో పోయి కబ్జా చేసుకోవచ్చా సార్? అంటే మనకు లేక్ ఫ్రంట్ అని, లేక్ వ్యూ అని చెప్పేసి మనం పోయి మొత్తం చెరువులలో కట్టుకొని, సరే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, గండిపేట నీళ్ళు మనం తాగుతాం, దాంట్లో వ్యర్థాలన్నీ దాంట్లోకి ఏడుస్తున్నారు కదా. అది మంచిదేనా? వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎందుకని అంటే అది వాళ్ళు కట్టింది FTL లా లేకపోతే బఫర్ జోన్ లా. సార్ బఫర్ జోన్లు FTL అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అదే బఫర్ జోన్ లో FTL లో మనం ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటే అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి దాన్ని కాపాడన్నా లేకపోతే వదిలేయన్నా. కానీ నాగార్జున గారు ఈ విషయంలో చాలా బాధపడ్డారు, రిక్వెస్ట్ చేశారు. సార్ ఇది అన్ని అపోహలు. నాగార్జున గారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఒకవేళ నా ల్యాండ్ కొలిపియండి, నా ల్యాండ్ లో గిట్ట ఎక్సెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అవును సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు రేవంత్ గారి కూతురు పెళ్లి కూడా అక్కడే కదా. జరగలేదని అంటలేను, చాలా ఫంక్షన్స్ జరిగినాయి, చాలా మంది నాయకుల ఫంక్షన్ జరిగింటే, చాలా మంది సెలబ్రిటీల ఫంక్షన్ జరిగింటే. అదో ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి అందరం పోయి చేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డాటర్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసింది ఆ రోజు కట్టుకోమని. చేసినట్లేదు సార్. రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇది అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఏది? నాగార్జున గారు దాని మీద. ఆ రోజు సబ్జుడీస్ ఉండే కోర్టులో ఉండే, ఆయన కోర్టులో కేసు నడుస్తుండే. తర్వాత కోర్టులో మనకి ఎప్పుడైతే స్టే వెకెట్ అయిందో హైడ్రా దాని పని అది చేసింది. నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చిండ్రు కదా, మరి అపోవాళ్ళు ఉంటే ఎందుకు వసిపోతారు? 2 సార్లు వచ్చి కలిసిపోయింది కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వదిలేసిండ్రా? మరి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోమని వదిలేసిండ్రా? ఆయన అడగలేదు, ఈయన ఇయ్యలేదు సార్. ఇక్కడ ఎవ్వరు కూడా తావులేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, తర్వాతనే ఎవరైనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.